మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పార్వతీపురం మున్సిపల్ సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. బడ్జెట్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ కౌన్సిలర్లను బయటకు పంపేశారు. దీంతో చైర్పర్సన్ బోను గౌరీశ్వరి సహా కౌన్సిలర్లు అంతా కలిసి ఆఫీసు ప్రధాన గేటు దగ్గర నినాదాలు చేశారు. సమావేశంలో 19 మంది కౌన్సిలర్లు ఉంటే చైర్పర్సన్ వాకౌట్ చేయడం ఇదే మొదటిసారి అని ఎమ్మెల్యే విజయ్ చంద్ర మండిపడ్డారు. మున్సిపాలిటీ అభివృద్ధికి చైర్పర్సన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ అత్యవసర సమావేశానికి రాబోనని చైర్పర్సన్ నిరాకరించినట్టు కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. చివరకు 74 అంశాలతో ఉన్న అజెండాపై సంతకం చేయడానికి కూడా నిరాకరించారన్నారు. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా కానివ్వండి ఇతర కారణాల వల్ల గత 5 నెలలుగా మున్సిపల్ సాధారణ సమావేశాలు జరగలేదండి. నిబంధనలకు విరుద్ధంగా చైర్పర్సన్ గారు లేఖ ఇవ్వటం, దానిపైన తీర్మానం చేయడం జరిగింది. లేఖ ఇవ్వటం కానివ్వండి, ఎన్నిక కాబట్టం అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మాత్రమే ఎంపిక చేయాలి తప్ప సిఫారసు లేఖతో చేయడానికి లేదు, తీర్మానం అలా ఇవ్వకూడదని వారి దృష్టికి తెస్తూ అది కూడా ఎజెండాలో పొందుపరిచాము. ఆ 23 మంది నియామకాల పరిశీలన నిమిత్తం ఉంచాల్సిన సబ్జెక్టు తీసివేయండి, తర్వాత నైట్ షెల్టర్ ఫైలు సంబంధించిన సబ్జెక్టు తీసివేయండి, ఈ 2 తీస్తేనే నేను ఎజెండా మీద సంతకం పెడతామని మరి గౌరవ చైర్పర్సన్ మేడం చెప్పడం జరిగిందండి. జగన్ గారి ఫోటో అంబేద్కర్ కన్నా పెద్దది పెట్టుకొని, గాంధీ మహాత్మా కన్నా పెద్దది పెట్టుకొని ఆయనే పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు. అంటే వీళ్ళకి మినిమం కూడా కామన్ సెన్స్ లేదనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. ఈరోజు 19 మంది కౌన్సిలర్ నేను ఉండగా చైర్పర్సన్ వర్కౌట్ చేయడం అనేది నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆమెకు ఆ పదవి కూడా అర్హురాలు కాదు. ఆ భయం అయితే ఉంది వాళ్ళకి, ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఊడిపోతుందో అని ఒక భయం ఉంది. వాళ్ళకి చేతకాక ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజలు గమనిస్తున్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి చేయాలన్నా అడ్డుపడుతుంది చైర్పర్సన్. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ టైం ఒక కౌన్సిలర్ పోలీసులు తీసుకెళ్ళింది మనకి సిగ్గుచాటు. పార్వతీపురం మున్సిపల్ సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. బడ్జెట్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ కౌన్సిలర్లను బయటకు పంపేశారు. దీంతో చైర్పర్సన్ బోను గౌరీశ్వరి సహా కౌన్సిలర్లు అంతా కలిసి ఆఫీసు ప్రధాన గేటు దగ్గర నినాదాలు చేశారు. సమావేశంలో 19 మంది కౌన్సిలర్లు ఉంటే చైర్పర్సన్ వాకౌట్ చేయడం ఇదే మొదటిసారి అని ఎమ్మెల్యే విజయ్ చంద్ర మండిపడ్డారు. మున్సిపాలిటీ అభివృద్ధికి చైర్పర్సన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ అత్యవసర సమావేశానికి రాబోనని చైర్పర్సన్ నిరాకరించినట్టు కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. చివరకు 74 అంశాలతో ఉన్న అజెండాపై సంతకం చేయడానికి కూడా నిరాకరించానన్నారు.